కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించి 100 వసంతాలు నిండినటువంటి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అట్లాగే దేశవ్యాప్తంగా కూడా ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవాళ అందులో భాగంగానే మంచిర్యాల పట్టణ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ గారు అరుణ పతాకాన్ని ఎగరవేసి ఈ ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఈ పార్టీ ఆవిర్భవించిన నాడే భూమి కోసం జరిగినటువంటి సమరం, ఆనాడు నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించడం, బ్రిటిష్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించడం, అట్లాగే సమానత్వం కోసం పోరాటాన్ని కొనసాగించడం, స్వేచ్ఛ కోసం పోరాటాన్ని కొనసాగించింది కమ్యూనిస్ట్ పార్టీ. ఆనాడేమో నిజాంకు వ్యతిరేకంగా, నేడేమో కార్పొరేట్ శక్తులలో మన భూమి అనేటువంటిది బంధించబడుతూ ఉన్నది. ఈ భూమిని విముక్తి గావించబడి పేద ప్రజలకు పంపిణీ జరగాలనేటువంటి లక్ష్యంతోనే కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణం ఈ 100 ఏళ్లలో జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనా మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఒడిగం చేసేటువంటి పద్ధతులలో మనం ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగం, మనం నిలబెట్టుకున్నటువంటి ప్రజాస్వామ్యంలో పాలకులు అవలంబించేటువంటి తీరుతెన్నులు ప్రజలు ఆలోచన చేయండి. అందుకే ఈ దేశంలో ఎర్ర జెండాల రాజ్యం రావాలి, అప్పుడే సమసమాజ స్థాపనం జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ లక్ష్యంగా 100 ఏళ్లు జరుగుతూ ఉన్నది. ఇవాళ కార్మికుల హక్కులు రాబట్టాలన్నా, రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు రావాలన్నా, యావత్తు ఈ దేశంలో మానవాళి మనుగడ కొనసాగాలంటే ఎర్ర జెండాల రాజ్యం ఈ దేశంలో రావాలని చెప్పి కమ్యూనిస్టులుగా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను. ఆ పద్ధతిలో జరిగేటువంటి ప్రజాస్వామ్యయుత ఎన్నికలలో ప్రజలు ఆదరించి కమ్యూనిస్ట్ పార్టీలకు ఓటేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి